గౌరవ కలెక్టర్ మేడం గారు, శ్రీమతి సి నాగరాణి గారు, సంక్రాంతి మహారథుల అధికారులందరూ కూడా వారికి స్వాగతాన్ని అందిస్తున్నారు. భాగస్వాములై ఈ సమాజం యొక్క నిర్మాణానికి, అభివృద్ధికి అలాగే భారతీయ విద్యాభవన్ పాల్గొన్నాం. ఆదిత్య రోడ్స్ భారతీయ మేడం ఇటు బట్టి కొట్టు లాంటిది. దానికి ఒక సంచి తగిస్తాడు, దానిలో బూరిలాగా గొట్టాల్లా ఉంటాయి, దానిలో రసం నీరసం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీభద్రమారమణ గోవిందో. ఆ సముద్రంలో ఒక చేప మింగి ఆ చేప మత్స్యము మత్స్య కేతని గలవాడు మన్మధుడు, మన్మధుడు అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి అనే లేచి విభూతి ధారణ ధరించి గ్రామ గ్రామానికి వచ్చి మీ పెద్దల పేర్లు చెప్పి మీరు ఇచ్చే ఎవరొచ్చా వెంకటరాముడు వచ్చా. నేనండి దొరలకి పెట్టల దొరనండి. నేను అసలు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. రాత్రి ఏమైందంటే రాత్రి 12 గంటలకి 10 సార్లు నాకు ఫోన్ మీద ఫోను చెబుతాను. అందరూ బాగుంటారే మా తల్లి. ఈనాడు మన భీమవరం దయచేసి గమనించండి టీచర్స్. అందాలని చెప్పి కోరుకుంటూ, మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పాడి పంటలకి పుట్టినిల్లు. ఇలాంటి ప్రదేశంలో సంక్రాంతి జరుపుకోవడం, అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రంగాల్లో కూడా, అన్ని అంశాల్లో కూడా ముందుండి చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీరు ఏ అంశం తీసుకున్నా కూడా మనం టాప్ 5లో ఉంటున్నాం. సో దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ శ్రమిస్తున్నందుకు, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మనమంతా ఒక కలెక్టివ్ టీం అండ్ ఒక ఫ్యామిలీగా భావించి ఈ పండుగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రతి అంశంలో కూడా టీమ్ ఎఫర్ట్ పెట్టి ప్రతి అంశంలో కూడా మన జిల్లాని
ముందస్తులో ఉంచుతూ అదేవిధంగా ప్రజలందరికీ కూడా సేవ్ చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరూ వచ్చిన ఆఫీసర్స్ అందరి కుటుంబంకి సంక్రాంతికి చాలా అడ్వాన్స్గా శుభాకాంక్షలు. తర్వాత ది స్పోర్ట్స్ ఫెస్టివల్కి ఈరోజు ఫైనలైజేషన్ కూడా చాలా ఆనందంగా వచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. లైక్ ఎవ్రీ అదర్ థింగ్ వర్గా సీరియస్ తీసుకుంటే ఈ స్పోర్ట్స్ కూడా మీరు అందరూ సీరియస్గా తీసుకున్నారు. మ్యాచెస్ వర్ వెరీ కాంపిటేటివ్ ఆల్సో అండ్ certain complaints also came up, so it should really all of us have really worked well. Andhra winners ki chala shubhakankshalu and all who participated, they have also done really well, and I again congratulate Joint Collector and Collector Madam for organizing the sports meet. Perhaps it was for the first time in Kotta Jilla Lutesh these kind of actions where we have very limited resources. All of you have participated also well. Advance the Sankranti ki meeru andaru, so this is also one big family. Sankranti is supposed to be celebrated with all our families. For a family, in fact, more than time with the family members, we are still spending time with each other. So this is a very good effort. Maybe on a Sunday, you might have not liked it or not, but it has gone up really well, and everybody I think has enjoyed thoroughly. With those wishes, I wish everybody happy Sankranti once again. Thank you. Garan family, JC Garan family, my parents, and అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆఫీసర్స్ యొక్క భాగస్వాములు, వారి పిల్లలు, తర్వాత ఇక్కడంతా చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. ఐ థింక్ ఇది ఒక ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను, ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ అంటే పోలీస్ వర్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద రెవెన్యూ పెడతారు. పోలీస్కి స్పోర్ట్స్ పెట్టడం అనేది చాలా కామన్గా జరిగేది. బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని గేమ్స్ ఆడారు. ఎంతో ఫ్రెండ్లీగా టీమ్ స్పిరిట్తో ఆడారు. దీనికి చాలా ఫాలోఅప్ కానీ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం, దానికి ఒక సాఫ్ట్వేర్ని కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంత చక్కగా నిర్వహించిన మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఎస్పీ గారి దగ్గర నుంచి వారి యొక్క మెన్ అందరూ కూడా చాలా వరకు చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రికెట్లో ఎస్పీ గారి టీం విన్ అయింది. ఐ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే అందరూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో, స్పోర్ట్స్ అంటేనే ఒక స్ట్రెస్ బస్టర్లా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా టార్గెట్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. మనకి చాలా వరకు ఫెస్టివల్ సెలవులు, సండేస్, వీకెండ్స్, సెకండ్ సాటర్డే వర్క్ పెట్టారనేది ఎప్పుడు కంప్లైంట్ చేయరు. అది కేవలం గవర్నమెంట్లోనే, ఆఫీసెస్లోనే అది సాధ్యమవుతుంది. వెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం మీ యొక్క భాగస్వామి, మీ కుటుంబ సభ్యులు. వారికి కూడా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలని ముందుగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది.